హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇదేంటి కొత్తగా ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? చచ్చా, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు అవుట్డోర్లో. సో పెరుగు పచ్చడి నీకంటే బాగా ఎవరు చేయలేరని నాకైతే ఇచ్చేసాడు. ప్రిపేర్ చేస్తున్నా. అందుకే ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే సో నెక్స్ట్ అయితే స్పాట్కి అయితే వచ్చేసాం. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అన్ని తెచ్చాం కానీ రొట్టి తేవడం మర్చిపోయాం. సో ఈ గ్యాప్లో లోపల 7 వేసేసాం అనమాట. సో ఇంకా అందరూ స్టార్ట్ చేసేసారు. చికెన్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సూపర్. ఎవరు చేశారో కానీ టేస్ట్ మాత్రం కుమ్మేసాం నేనైతే. సో నేనైతే అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయా. అందుకే అని అఖండ మూవీకి అయితే బయలుదేరేసా. సిటీకేమో అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరం. ఇక్కడ సిటీలోకి అయితే వచ్చేసాను భయ్య. చూస్తేనేమో టైం అవుతుంది. ఇక్కడ చూస్తే సర్కార్లో సిగ్నల్ వేసేసారు. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర, దాంతో నా బతుకంతా చిందర. సో ఇంకా థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసా. ఇక్కడ చూస్తే హౌస్ ఫుల్ అయిపోయింది. సండే కదా, టికెట్స్ దొరుకుతాయో లేదో అనుకున్నా. లాస్ట్కి దొరికేసాయి. సినిమా ఎలా ఉంది అనుకుంటే బాగుంది. బాలయ్య సినిమా కదా, నో లాజిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అయితే చూడకూడదు. ఇంకా మన పెద్ద బాలయ్య స్క్రీన్ పైన వచ్చినప్పుడల్లా గూస్ బంప్ మూమెంట్స్. అదర్ కంట్రీస్లో హల్క్లు, స్పైడర్ మ్యాన్లు ఉంటే మన కంట్రీలో బాలయ్య బాబు ఉన్నాడు. ఇంకా ఇంటర్వల్ ఫైట్కి అయితే జనాలు చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ అలాంటివి. మరి ఇంకా సినిమా అయితే అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చేసా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీరు జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.